ఇప్పుడైతే లైట్ షోకి మాకు ఇంకా టైం ఉందన్నమాట. బీచ్ అయితే కవర్ చేసాము. ఆ తర్వాత ఇంకా లోకల్ మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో అది చూద్దామని వచ్చాము. జనరల్గా అండమాన్ వచ్చిన ప్రతి వాళ్ళు బీచెస్, రిసార్ట్స్ అవి చూపిస్తారు, కానీ మార్కెట్స్, తర్వాత కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్లు అవి చూపించరు. సో మేము అవి చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. అంటే సేమ్ మనలాగే ఉన్నాయి అనుకోండి, కాకపోతే కొంచెం యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న అంబ్రెల్లా, బుడ్డ అంబ్రెల్లా 280 రూపీస్ చెప్తున్నారు. 1 రూపీ కూడా తగ్గించట్లేదు. మనకైతే 150, 120కే వచ్చేస్తుంది కదా. సో అలా అనమాట. ఇక్కడ ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా షిప్ నుంచి వస్తుందంట. అంటే బయట నుంచి వచ్చింది ఇక్కడ అమ్మి మళ్ళీ మనం అది ఎక్కడని కొనుక్కొని అండమాన్లో కొనుక్కున్నామని ఫీల్ అవుతాము. సో అదనమాట. ఏమైనా మంచిగా ఉంటే చూద్దామనేసి అలా వచ్చాం. ఇక్కడ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే చూసి టెంప్ట్ అయ్యి లోపలికి అయితే వచ్చేసాను. చూడండి, షూస్ కూడా ఆఫర్స్లో ఉన్నాయి. ఏ చిన్న బ్యాగ్ పట్టుకున్న ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారనమాట. చిన్న బ్యాగ్ 900 రూపీస్ చెప్తున్నారు. ఇంక ఇటువైపు అంతా పూజా సామాన్లు అవన్నీ అయితే ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. క్లాత్ స్టోర్స్ కూడా చాలానే ఉన్నాయి. నేను మా బాబు నడుచుకుంటూ వెళ్ళి మొత్తం అన్నీ చూసేస్తాము. హస్బెండ్ ఏమో వెనకాల వీడియో తీస్తున్నారు. పాప అయితే పడుకుని పోయింది. ఇంకొక నా రైట్ సైడ్ కనిపించే షాప్లో అయితే ఇంటికి కావాల్సిన సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సేమ్ మనలాగే ఉన్నాయి, అన్ని డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇంకా ఇక్కడ ఎక్కువ స్పెషల్ అయితే హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మంచి వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ అయితే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా కూడా దొరుకుతున్నాయి అనమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటాయని అయితే చెప్పారు. హ్యావ్లాక్, నీల్ ఐలాండ్లో అయితే అసలు ఫ్లవర్సే ఉండవంట. మనకి ఫ్లవర్స్ కావాలంటే 2 days బిఫోర్ ఆర్డర్ పెట్టుకుంటే పోర్ట్ బ్లెయిర్ నుంచి వాళ్ళైతే తెప్పిస్తారని చెప్తున్నారు. అది కూడా షిప్లో. ఇక్కడ ట్రైబల్ బొమ్మలు, గవ్వలతో చేసిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండమాన్ టీషర్ట్స్ కొందామని చెప్పి పాపకి, బాబుకి అయితే చూస్తున్నాము. ప్రైస్ అయితే ఎక్కువ చెప్పేశారు, అందుకే తీసుకోలేదన్నమాట. ఇంక ఇదైతే గిఫ్ట్ షాపు. నేనైతే జీజస్వి బొమ్మలు ఏమున్నాయని చెప్పేసి అయితే చూస్తున్నాను. పిల్లల టాయ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కానీ ప్రైజెస్ మన మీద చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. మన దగ్గర బార్గిన్ అయినా చేస్తే తగ్గిస్తారు. వీళ్ళు బార్గిన్ చేసినా ₹1 కూడా తగ్గించట్లేదన్నమాట. మాకైతే ఇది ఫస్ట్ టైమే కాబట్టి బాగా నచ్చినవి ఏదైనా చిన్నది తీసుకుందామని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లగేజ్ తీసుకుంటే మళ్ళీ వెయిట్ ఎక్కువైపోతుంది కదా, తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇంకా మాకు హ్యావ్లాక్ వెళ్ళే ప్లాన్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి. ఇంకా నేనైతే ఇక్కడ టెంపుల్ కూడా చూశాను. ఇక్కడ వినాయక టెంపుల్ కూడా ఉందన్నమాట. బయట అయితే వర్షం పడుతుంది. ఇక్కడ అంబ్రెల్లాస్కి మంచి డిమాండ్. అంబ్రెల్లాస్ కూడా అసలు చిన్న అంబ్రెల్లా కూడా మన డిమాండ్ బట్టి వాళ్ళైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. పోర్ట్ 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 ఇంకా నేను పోర్టబుల్ అని పెట్టలేదు. అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ రిజిస్ట్రేషన్ ఉన్న కార్ కనపడింది. ప్రతిదానికి నేను మా వాడైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాము. ఇంకా అక్కడి నుంచి లైట్ అండ్ సౌండ్ షోకి అయితే వెళ్ళిపోయాము. లైన్ చూసారా, చాలా ఎక్కువ ఉంది. ఇది సెల్యులార్ జైల్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే స్లాట్స్ బట్టి టైమింగ్స్ అయితే ఉంటాయి. ఒక స్లాట్కి ఇంతమందిని అని చెప్పి అయితే తీసుకుంటారు. అందరికీ చైర్స్ వేసి ఓపెన్లోనే ఇలాగా కూర్చోబెట్టి మొత్తం లైట్ అండ్ సౌండ్ షో అయితే అరేంజ్ చేస్తారు. ఇదైతే చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వీడియో తీయడానికి అయితే అలో చేయలేదు. ఇదైతే నిజంగా వర్త్. అండమాన్ వస్తే డెఫినెట్గా ఇది మాత్రం మిస్ అవ్వకండి. మరిన్ని అండమాన్ వీడియోస్ కోసం కరుణ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.